సో గైస్ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జెన్కిన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ టూల్ జెన్కిన్స్ అనేది. సో ఈ జెన్కిన్స్ వాట్ ఈస్ జెన్కిన్స్ అంటే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ కంటైన్డ్. ఇట్ మీన్స్ దట్ జెన్కిన్స్ ఈస్ డిజైన్డ్ టు బీ an all-in-one solution providing everything to you to set up continuous integration and continuous delivery. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఇది ఒక CI/CD టూల్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ కోసం మనం ఇది యూస్ చేస్తాం. సో మనం పైప్ లైన్స్ని కూడా బిల్డ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ జెన్కిన్స్ అనే టూల్ యూస్ చేసుకొని మనం పైప్ లైన్స్ కూడా సెటప్ చేయొచ్చు. దీనికి ఎటువంటి డిపెండెన్సీస్ అనేవి అవసరం లేదు. అదేవిధంగా ఎక్స్టర్నల్ టూల్స్ అనేవి కూడా అవసరం లేదనమాట. ఇది సెల్ఫ్ కంటైన్డ్ ఇది. ఓకే, సో ఎనీ అడిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి దీనికైతే అవసరం లేదు. సో డిపెండెన్సీస్ కానీ ఎక్స్టర్నల్ టూల్స్ కానీ. సో ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. సో ఇంకోటి ఏంటంటే ఇది ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ మిషన్. ప్రీరిక్విసైట్ ఏంటంటే దానికి కావాల్సిన ప్రీరిక్విసైట్ ఏంటంటే జావా JRE. సో కావాల్సిన ప్రీరిక్విసైట్ అంతా ఈ JRE. జెన్కిన్స్ అనేది ఏంటంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ సర్వర్. లెట్ మీ రైట్ డౌన్ హియర్. ఓపెన్ source automation server. Jenkins is a open source automation server. మనం దీంతో ఏం చేయొచ్చు అంటే బిల్డ్ చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు అండ్ డెలివరీ కూడా. సో బిల్డింగ్, టెస్టింగ్, డెలివరీ యాక్టివిటీస్ అనేవి ఈ జెన్కిన్స్ టూల్ యూస్ చేసుకొని మనమైతే చేయగలం. సో ఇదొక ముందుగా చెప్పుకున్నట్టు ఇదొక CI/CD ఇంటిగ్రేషన్ టూల్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఓకే, ఇప్పుడు దీంట్లో కొన్ని స్టేజెస్ అయితే ఉన్నాయి మనకి జెన్కిన్స్లో. స్టేజెస్ ఇన్ CI/CD, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. సో ఆ స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకి కంటిన్యూస్ డౌన్లోడ్, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి కంటిన్యూస్ బిల్డ్, థర్డ్ స్టేజ్ వచ్చేసరికి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, ఫోర్త్ స్టేజ్ ఏంటంటే కంటిన్యూస్ టెస్టింగ్, ఫిఫ్త్ స్టేజ్ కంటిన్యూస్ డెలివరీ. కాకపోతే మీకు ఇక్కడ ఫస్ట్ 4 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ 4 స్టేజెస్ అనేవి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కింద వస్తాయి. ఓకే, సో ఫస్ట్ 4 స్టేజెస్ అనేవి మీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కింద వస్తాయి. అండ్ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి కంటిన్యూస్ డెలివరీ. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేజెస్ గురించి మనం ఒక్కొక్క స్టేజ్ని అర్థం చేసుకుందాం. సో మనకి ఈ స్టేజెస్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఎన్వైర్న్మెంట్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఇన్స్టెన్సెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ dev ఇన్స్టెన్స్, ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే dev ఇన్స్టెన్స్, అండ్ QA ఇన్స్టెన్స్ అండ్ ప్రొడక్షన్ సర్వర్, dev సర్వర్ అండ్ QA సర్వర్. ఓకే, సో ఈ 3 ఇన్స్టెన్సెస్ అయితే నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ కంటిన్యూస్ డౌన్లోడ్ అని చెప్పి ఉంది. సో కంటిన్యూస్ డౌన్లోడ్ అంటే ఏంటంటే మనకి గిట్హబ్ రిపాజిటరీ ఉంది కదా. సో ఆ గిట్హబ్ రిపాజిటరీ నుంచి కంటిన్యూస్గా సోర్స్ కోడ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. దేనిలోకి అంటే ఈ పర్టికులర్ dev ఇన్స్టెన్స్లోకి కంటిన్యూస్గా సోర్స్ కోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి డౌన్లోడ్ అవుతుంది అంటే గిట్హబ్ రిపాజిటరీ నుంచి dev ఇన్స్టెన్స్లోకి. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ అదే కంటిన్యూస్ డౌన్లోడ్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు కంటిన్యూస్ బిల్డ్ అని ఉంది. ఈ డౌన్లోడ్ అయిన సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేసి ఆర్టిఫాక్ట్ని జనరేట్ చేయడం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో
ఇది బిల్డ్ అవుతుంది, బిల్డ్ అయ్యి ఆర్టిఫాక్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆర్టిఫాక్ట్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మ్యావెన్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది దీని గురించి, ఆర్టిఫాక్ట్ గురించి, రైట్. సో ఆర్టిఫాక్ట్ అంటే ఏంటి, ఆర్టిఫాక్ట్ని ఏ విధంగా మనం బిల్డ్ చేయొచ్చు అనేది నేను మ్యావెన్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా వీడియో కనుక ఈ డైరెక్ట్గా ఇది చూస్తున్నట్టయితే ఫస్ట్ మీరు మ్యావెన్ అనేది చూస్తే మీకు ఇంకా ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే. సో ఏదైతే సోర్స్ కోడ్ మనకి గిట్హబ్ నుంచి డౌన్లోడ్ అయ్యిందో ఆ సోర్స్ కోడ్ని ప్యాకేజ్ చేస్తాం నెక్స్ట్. అది కూడా ఆటోమేషన్. ఈ జెన్కిన్స్ అనేది ఆటోమేట్ చేస్తుంది ఈ టాస్క్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ టాస్క్ ఏంటి, ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే కంటిన్యూస్ డౌన్లోడ్. కంటిన్యూస్ డౌన్లోడ్ అంటే ఏంటంటే గిట్హబ్ నుంచి సోర్స్ కోడ్ అనేది కంటిన్యూస్గా ఈ dev ఇన్స్టెన్స్లోకి డౌన్లోడ్ అవుతుంది ఫస్ట్. తర్వాత డౌన్లోడ్ అయిన సోర్స్ కోడ్ నెక్స్ట్ ఏంటంటే బిల్డ్ చేయడం. బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ ప్యాకేజ్, రైట్. సో ఈ ఎంటైర్ సోర్స్ కోడ్ని మళ్ళీ మనం ప్యాకేజ్ చేసి ఆర్టిఫాక్ట్ని జనరేట్ చేయడం. సో అదే కంటిన్యూస్ బిల్డ్ అంటే. వన్స్ ఈ ఆర్టిఫాక్ట్ మనకి బిల్డ్ అయిన తర్వాత ఈ ఆర్టిఫాక్ట్ని నెక్స్ట్ డిప్లాయ్ చేయాలి. సో అదే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అది ఎక్కడ డిప్లాయ్ చేస్తామంటే ఈ QA ఇన్స్టెన్స్లో. సో ఓకే, క్వాలిటీ అష్యూరెన్స్, రైట్. సో దీంట్లో డిప్లాయ్ చేస్తాం మనం. సో నెక్స్ట్ ఆర్టిఫాక్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే. సో ఇక్కడైతే మనం డిప్లాయ్ చేస్తాం దీంట్లో QA ఇన్స్టెన్స్లో. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది. సో వన్స్ ఇక్కడ అది డిప్లాయ్ అయిన తర్వాత ఇప్పుడు టెస్టింగ్ టీమ్ అనేది పిక్చర్లోకి వస్తుంది మీకు. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర కొన్ని ఆటోమేట్ స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆటోమేట్ స్క్రిప్ట్స్ని రన్ చేసి ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది వీళ్ళు చెక్ చేస్తారు. టెస్టింగ్ టీం వాళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడే ఆ అప్లికేషన్ రిలేటెడ్గా ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది వీళ్ళు చెక్ చేసి చూస్తారనమాట. అంటే అప్లికేషన్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదంటే ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది. కొన్ని స్క్రిప్ట్స్ అనేవి ఇవి కూడా మాన్యువల్గా చేయరు ఇక్కడ టెస్టింగ్ అనేది. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనేవి రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ అప్లికేషన్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే వాటిని చెక్ చేస్తారన్నమాట. ఓకే. సో ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది అప్లికేషన్ అనేది. ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉందనుకోండి అది మళ్ళీ dev ఇన్స్టెన్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే. సో వన్స్ టెస్టింగ్ టీమ్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి మనం ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో అది 4th స్టేజ్ కంటిన్యూస్ టెస్టింగ్. వన్స్ ఈ కంటిన్యూస్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి కంటిన్యూస్ డెలివరీ. కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటంటే వన్స్ టెస్టింగ్ టీమ్ ఏదైతే ఉందో ఆ టెస్టింగ్ టీమ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ని టెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్గా వర్క్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. సో అప్లికేషన్ విల్ బీ ఆన్ లైవ్. ఈ పర్టికులర్ అప్లికేషన్ ఎక్కడ మూవ్ అవుతుంది నెక్స్ట్ అంటే ప్రొడక్షన్ సర్వర్లోకి. సో ఈ పర్టికులర్ స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేజెస్ అన్నీ కలిపితేనే మనం CI/CD అంటాం. ఇదంతా కూడా ఆటోమేట్ చేస్తుంది కాబట్టి జెన్కిన్స్ అనేది. సో అందుకే మనం CI/CD స్టేజెస్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే. సో కంటిన్యూస్ డౌన్లోడ్ అంటే ఏంటంటే సోర్స్ కోడ్ అనేది గిట్హబ్ నుంచి డౌన్లోడ్ అవుతుంది dev ఇన్స్టెన్స్లోకి. వన్స్ సోర్స్ కోడ్ డౌన్లోడ్ అయిన తర్వాత అది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కంటిన్యూస్ బిల్డ్ అంటే ఇక్కడ మీకు ఆ పర్టికులర్ అప్లికేషన్కి ఏదైతే సోర్స్ కోడ్ రాశారో ఆ సోర్స్ కోడ్ని నెక్స్ట్ ఏంటంటే ప్యాకేజ్ చేసి ఆర్టిఫాక్ట్ జనరేట్ చేయడం. సో ఆర్టిఫాక్ట్ అనేది జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మీకు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే dev ఇన్స్టెన్స్ నుంచి QA ఇన్స్టెన్స్లోకి ఆ అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది. ఓకే. సో అక్కడ పర్టికులర్ అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది ఎవరు చెక్ చేస్తారంటే కంటిన్యూస్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుందంటే అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర కొన్ని ఆటోమేట్ స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్క్రిప్ట్స్ రన్ చేసి అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. వన్స్ అది అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కంటిన్యూస్ డెలివరీ.
అప్లికేషన్‌లో ఏమి ఇష్యూస్ లేవు. అంతా బానే వర్క్ అవుతుంది. ఏమి లేకపోతే అప్పుడు అది లైవ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. అంటే ప్రొడక్షన్ సర్వర్‌కి ఇంక మూవ్ అయిపోతుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ 5 స్టేజెస్. ఓకే. ఈ స్టేజెస్ అన్నీ కూడా సీఐసీడీ స్టేజెస్. సో, ఇప్పటిదాకా మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఈ స్టేజెస్ గురించి, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఫస్ట్ మీరేంటంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో లాగిన్ అయిన తర్వాత నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది. సో, నేను నా అకౌంట్‌లోకైతే లాగిన్ అయ్యాను. సో, ఇక్కడ నేను ముంబై రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో, మీ ఇష్టం మీరు ఏ రీజియన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఓకే. సో, నేను నా అకౌంట్‌లోకైతే లాగిన్ అవుతున్నాను ఇక్కడ. సో, మీకు అకౌంట్ ఉండాలి ఇక్కడ కంపల్సరీగా. సో, అకౌంట్ ఉంటే మనకేంటంటే ఇక్కడ నుంచి వర్చువల్ సర్వర్స్ అనేవి మనం లాంచ్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. సో, లెట్ మీ లాగిన్ టు మై అకౌంట్. సో, నేను నా అకౌంట్‌లోకైతే సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయ్యాను. సో, ఇప్పుడు నేను ఏ రీజియన్‌లో ఉన్నానంటే ముంబై రీజియన్‌లో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం మీరు ఏ రీజియన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లేటెన్సీ ఇష్యూ అనేది ఉండదని చెప్పి ఈ దగ్గరలో ఉన్న రీజియన్ చూస్ చేసుకున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో, ఇక్కడ ఇన్స్టెన్స్‌కి నేమ్ అనేది ఇవ్వాలి మనం. సో, నేనిక్కడ నా ఇన్స్టెన్స్‌కి నేనైతే నేమ్ ఇస్తున్నాను. సో, ఇన్స్టెన్స్‌కి అయితే నేమ్ ఇచ్చాను సీఐసీడీ అని చెప్పి. సో, స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూస్ చేసుకోవాలి. ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఫైన్. నేనిక్కడ ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఉబుంటూ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉండేదైతే సెలెక్ట్ చేసుకోండి. సో, లేటెస్ట్ వెర్షన్ అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. అండ్ స్క్రోల్ డౌన్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ కూడా ఫ్రీ టైర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ కీ పేర్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేనిక్కడ. విత్ ది సేమ్ నేమ్ అనమాట. సో, క్లిక్ ఆన్ క్రియేట్ కీపేర్. ఇప్పుడు ఈ కీపేర్ అనేది మన లోకల్ మిషన్‌లో డౌన్‌లోడ్ అయితే అయింది. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చేసరికి క్లిక్ ఆన్ ఎడిట్. అండ్ ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇస్తున్నాను. అండ్ ఐ యామ్ గివింగ్ డిస్క్రిప్షన్ ఆల్సో. అండ్ ఇక్కడ టైప్ వచ్చేసరికి ఆల్ ట్రాఫిక్‌లో పెట్టుకోండి. మనకి ఎటువంటి ఇష్యూస్ రావు. అన్ని పోర్ట్స్‌ని అలో చేసినట్టు అలో చేస్తే మనకు ప్రాబ్లమ్ రాదు. సో, సోర్స్ టైప్ అనేది ఎనీవేర్. అండ్ ఇక్కడ కాన్ఫిగర్ స్టోరేజ్ వచ్చేసరికి బై డిఫాల్ట్ 8 జీబీ రూట్ వాల్యూమ్. మీరు కావాలంటే ఇది కావాలంటే పెంచుకోవచ్చు. అప్ టు 30 జీబీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, మనకి ఇప్పుడు జెన్కిన్స్ ఇన్‌స్టాలేషన్ చూస్తున్నాం కాబట్టి మనకిది సరిపోతుంది. అండ్ ఇవే సేమ్ కాన్ఫిగరేషన్స్ తోటే నేను 3 ఇన్‌స్టెన్సెస్‌ని అయితే ఆహ్, డిప్లాయ్ చేస్తున్నాను నేను. సో, నేనిక్కడ 3 అని ఇస్తున్నాను. సో, ఒకటి ప్రొడక్షన్ సర్వర్ అండ్ క్యూఏ ఇన్‌స్టెన్స్ ఒకటి. ఇంకోటేంటంటే ఆహ్, దేవ్ ఇన్‌స్టెన్స్. ఓకే. సో, క్లిక్ ఆన్ వ్యూ ఆల్ ఇన్‌స్టెన్సెస్. సో, రైట్ నౌ ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇన్‌స్టెన్సెస్ అన్నీ కూడా. ఇవి అప్ అండ్ రన్నింగ్‌లోకొస్తాయి ఇప్పుడు. సో, ఇప్పుడు రన్నింగ్ స్టేట్‌లోకైతే వచ్చాయి. సో, ఇక్కడ నేను ఇన్‌స్టెన్స్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. దేవ్ ఇన్‌స్టెన్స్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ. దేవ్ ఇన్‌స్టెన్స్ ఇస్తున్నాను. అండ్ దీనికేమో జస్ట్ ఎ సెకండ్. దేవ్ ఇన్‌స్టెన్స్ అని చెప్పిస్తున్నాను. అండ్ దీనికేంటంటే క్యూఏ ఇన్‌స్టెన్స్. అండ్ ఫర్ దిస్ వన్ ప్రొడక్షన్ ఇన్‌స్టెన్స్.
సో త్రీ ఇన్స్టెన్సెస్ అనేవి సక్సెస్ఫుల్గా నేనైతే క్రియేట్ చేశాను. సో దేవ్ ఇన్స్టెన్స్, యూఏ ఇన్స్టెన్స్, ప్రొడక్షన్ ఇన్స్టెన్స్. ఓకే. సో ఫస్ట్ మనం ఏంటంటే నేను ఫస్ట్ ఇన్స్టెన్స్కి అయితే కనెక్ట్ అవుతున్నాను, దట్ ఈస్ దేవ్ ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ మీకు SSH కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ని కాపీ చేసుకోండి. నేను గిట్హబ్ యూస్ చేసి లాగిన్ అయితే అవుతున్నాను. మీరు కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసి CMD యూస్ చేసి కమాండ్ లైన్ ద్వారా అయినా లాగిన్ అవ్వచ్చు, లేదంటే పుట్టి ద్వారానే లాగిన్ అవ్వచ్చు. దట్స్ యువర్ విష్. ఎనీ సాఫ్ట్వేర్ యూ కెన్ యూస్. కానీ ఇక్కడ నేనైతే గిట్హబ్ యూస్ చేస్తున్నాను లాగిన్కి. గిట్ 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 టెర్మినల్ అనేది. సో ఇప్పుడు ఎక్కడైతే నా కీ పేర్ డౌన్లోడ్ అయ్యిందో ఫస్ట్ నేను ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళాలి. సో ఆ లొకేషన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే షో మోర్ ఆప్షన్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. సో ఎక్కడైతే కీ పేర్ ఉందో మీరు అక్కడే ఈ గిట్ టెర్మినల్ అనేది మీరు ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏదైతే SSH కమాండ్ కాపీ చేసుకున్నానో అది ఇక్కడ నేను పేస్ట్ చేసి ఎస్. సో ఇప్పుడు మీకు ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది, జస్ట్ క్లిక్ ఆన్ టైప్ ఎస్. సో ఇప్పుడు మనం ఉబుంటూ మిషన్లో అయితే ఉన్నాం. సో ఈ ఉబుంటూ మిషన్లోకి మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ మనం ఏం చేయాలంటే sudo apt అప్డేట్ అని చెప్పి కమాండ్ ఇవ్వాలి. సో రిపాజిటరీస్ని అప్డేట్ చేస్తుంది కమాండ్ వచ్చేసరికి. సో sudo apt అప్డేట్, సో ఫర్ అప్డేటింగ్ ది రిపాజిటరీస్. సో ఫస్ట్ కమాండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మనకి ప్రీ రిక్విసైట్ మీకు నేనేం చెప్పానంటే, సో దీనికి జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి ప్రీ రిక్విసైట్ అనేది ఉంది. ఆ ప్రీ రిక్విసైట్ వచ్చేసరికి జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. సో అది ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ అనేది, సో ఇప్పుడు జేఆర్ఈని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో దాని కమాండ్ ఏంటంటే sudo apt ఇన్స్టాల్ openjdk -8 -jdk -y. సో జేఆర్ఈ అనేది ఇప్పుడు మీకు ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది ఆఫ్టర్ గివింగ్ దిస్ కమాండ్. డన్. సో జేఆర్ఈ అయితే ఇన్స్టాల్ అయ్యింది. ఒకసారి చెక్ చేద్దాం జావా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. జావా స్పేస్ -version. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తే మనకి చూపిస్తుంది వర్షన్ ఏదైతే నేను ఇన్స్టాల్ చేశాను 1.8.0, రైట్. సో నెక్స్ట్ మనం ఇన్స్టాల్ చేయాల్సింది మావెన్ అండ్ గిట్. సో దానికి కమాండ్ ఏంటంటే ఇన్స్టాల్ sudo apt -get install maven install -y maven and git. సో ఈ ఒక్క కమాండ్ మీకు 2 సాఫ్ట్వేర్స్ని కూడా ఇన్స్టాల్ చేస్తుంది ఈ ఒక్క కమాండ్. డన్. ఇప్పుడు మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అంటే గిట్ స్పేస్ -version. సో గిట్ ఇన్స్టాల్ అయింది అండ్ mvn -version. ఓకే. సో ఇప్పుడు మావెన్ కూడా మీకు జేడీకే బిల్డ్. ఓకే, ఎస్. సో ఇక్కడ మావెన్ చూసుకుంటే అపాచే మావెన్ కూడా మనకి ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది. సో 3.6.3 దట్ ఈస్ ది వర్షన్ అండ్ గిట్ 2.3.4. ఓకే, రెండు కూడా మనకి ఇన్స్టాలేషన్ అయితే అయిపోయాయి, రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే జెన్కిన్స్ని డౌన్లోడ్ చేయాలి అంటే మనం ఈ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వాలి. జెన్కిన్స్ వెబ్సైట్ పేరు ఏంటంటే https://jenkins.io. ఈ వెబ్సైట్కి అయితే మనం రీడైరెక్ట్ అవ్వాలి.
ఈ వెబ్సైట్కి అయితే మనం రీడైరెక్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ ఈ వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో ఇక్కడ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లినక్స్ ఇన్స్టెన్స్లో కదా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా పైన. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు దేని మీద ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు ఉంటాయి. సో మన విండోసా, మ్యాకా, ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ దట్. కానీ ఇప్పుడు మనం లినక్స్లో గనక ఇన్స్టాల్ చేయాలంటే ఈ జెనరిక్ జావా ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇది అయితే మనకు కావాల్సి వస్తుంది. సో దీన్ని రైట్ క్లిక్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేయొద్దు. సెలెక్ట్ చేస్తే మీ లోకల్ కంప్యూటర్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో జస్ట్ లింక్ అయితే కాపీ చేసుకొని ఇప్పుడు మీరు మీ సర్వర్లోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేయండి. అండ్ దానికి ముందు ఏం చేస్తారంటే దాని ముందు wget అని చెప్పి ఇవ్వండి. wget అని చెప్పి ఇవ్వండి. సో అప్పుడు ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు జెన్కిన్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఇది రన్ చేయాలి అంటే జెన్కిన్స్ని స్టార్ట్ చేసి రన్ చేయాలంటే నెక్స్ట్ కమాండ్ ఏంటంటే java-jar space jenkins.var. సో విచ్ ఈజ్ ఓల్డర్ దెన్ ద మినిమం రిక్వైర్డ్ వర్షన్. ఓకే, ఇప్పుడు మనకి జావా 11, 17, 21 మాత్రమే సపోర్ట్ చేస్తుందంట. సో ఇది జావా 8ని అయితే సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను జావా 11 అయితే ఇన్స్టాల్ చేస్తాను. జేడీకే 11 ఇన్స్టాల్ చేస్తున్నాను. జావా 11 అయితే ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు జావా స్పేస్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. జావా స్పేస్ -, వర్షన్ అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. అండ్ ఓకే, ఇప్పుడు మనకి జావా 11 అయితే ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను అదే కమాండ్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు జెన్కిన్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. ఓకే ఓకే సో జావా స్పేస్ -jar స్పేస్ jenkins.var. సో రన్నింగ్ ఇప్పుడైతే అది రన్ అవుతుంది జెన్కిన్స్ అనేది. సో ప్రతిసారి కూడా మనం జెన్కిన్స్ రన్ చేయాలంటే ఈ కమాండ్ అనేది మనం కంపల్సరీగా ఇవ్వాలి ప్రతిసారి కూడా. ఎందుకంటే ఓకే, సో కమాండ్ ఏంటంటే జావా స్పేస్ -jar స్పేస్ jenkins.var. సో దిస్ ఈజ్ ద కమాండ్. ప్రతిసారి కూడా మనం ఈ కమాండ్ అనేది ఇవ్వాలి జెన్కిన్స్ రన్ చేయాలంటే. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చింది. ప్లీజ్ యూజ్ ది ఫాలోయింగ్ పాస్వర్డ్ టు ప్రొసీడ్ ది ఇన్స్టాలేషన్ అని చెప్పి. ఇది మన పాస్వర్డ్. ఇది మన మనం అయితే మన దగ్గర అయితే ఉంచుకోవాలి. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఆ పాస్వర్డ్ కూడా మనకి ఎక్కడ ఉంటుంది అనేది లొకేషన్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్ ఏరియాలోకి వెళ్తే ఈ పర్టికులర్ పాత్లోకి అయితే వెళ్ళినట్టయితే మీకు పాస్వర్డ్ అనేది కూడా ఇన్ కేస్ మిస్ అయితే మీరు అక్కడ నుంచి అది రిట్రీవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది కాపీ చేస్తున్నాను. ఓకే, సో ఇది నేను నోట్ ప్యాడ్లో అయితే పెడుతున్నాను ఈ పాస్వర్డ్ని. సో దిస్ ఈజ్ మై పాస్వర్డ్. కావాల్సిన ప్లగిన్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ ఈ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఒక అడ్మిన్ యూజర్ని కూడా క్రియేట్ చేయాలి. ఫర్ ద ఫస్ట్ టైం అది ఏంటంటే మీకు ఒక అడ్మిన్ యూజర్ని క్రియేట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. సో మనం అడ్మిన్ యూజర్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అడ్మిన్ యూజర్ని అయితే క్రియేట్ చేద్దాం.
ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకి అడ్మిన్ యూజర్‌ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. సో, నేనైతే యూజర్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో, యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మిన్ అని చెప్పి ఇస్తున్నాను. పాస్వర్డ్ కూడా అడ్మిన్ ఇస్తున్నాను. అడ్మిన్ అండ్ ఫుల్ నేమ్ అడ్మిన్ అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా అడ్మిన్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మనకి యూఆర్ఎల్ ఏదైతే వచ్చిందో ఆ యూఆర్ఎల్ నేను కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో అయితే పెట్టుకుంటున్నాను. క్లిక్ ఆన్ సేవ్ అండ్ ఫినిష్. స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. సో ఇది జెన్కిన్స్ డాష్ బోర్డ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక శాంపుల్ జాబ్ అనేది క్రియేట్ చేసి రన్ చేద్దాం. సో ఇక్కడ న్యూ ఐటమ్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ ఐటమ్ నేమ్ అని చెప్పి అడుగుతుంది మీకు ఇక్కడ. సో నేను ఏంటంటే ఇక్కడ జాబ్ 1 అని ఇస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. అండ్ ఇప్పుడు డాష్ బోర్డ్కి అయితే వెళ్తున్నాను నేను. సో ఇప్పుడు మనం శాంపుల్ జాబ్ అనేది రన్ చేయాలి కాబట్టి జాబ్ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ మీకు జాబ్ కనిపిస్తుంది, జాబ్ ఆప్షన్. ఈ జాబ్లోకి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ కాన్ఫిగర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు బిల్డ్ ఎన్వైర్న్మెంట్ అని ఉంది కదా, ఇది చూస్ చేసుకున్న తర్వాత యాడ్ బిల్డ్ స్టెప్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో శాంపుల్ జాబ్ రన్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ షెల్ అనేది మీకు చూపిస్తుంది. సో క్లిక్ ఆన్ ఎగ్జిక్యూటబుల్ షెల్. అండ్ ఇక్కడ మనం కమాండ్ అనేది ఇస్తున్నాను నేను. సో జస్ట్ కమాండ్ ఏంటంటే ఎకో హలో వరల్డ్ అని ఇస్తున్నాను. సో జస్ట్ ఫర్ శాంపుల్గా ప్రాజెక్ట్ రన్ చేయడానికి, శాంపుల్ జాబ్ రన్ చేయడానికి నేను ఈ కమాండ్ అనేది ఇస్తున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో క్లిక్ ఆన్ అప్లై అండ్ క్లిక్ ఆన్ సేవ్. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు డాష్ బోర్డ్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీరు చూస్తే జాబ్ 1 అనేది చూపిస్తుంది. సో జస్ట్ ఇది రన్ చేయాలంటే ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా, మీరు జస్ట్ ఇది క్లిక్ చేస్తే ఫర్ ది ఫస్ట్ టైం జాబ్ అయితే రన్ అవుతుంది. సో క్లిక్ ఆన్ ప్లే బటన్. సో మీకు ఇక్కడ అదైతే అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ ఏం చూపించదు. జస్ట్ మీరు ఒకసారి రీఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చేంజ్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ అయితే జరిగింది. ఆ ఇటరేషన్ అనేది ఫస్ట్ టైం జాబ్ రన్ చేశారు కాబట్టి 1 అని చెప్పి చూపిస్తుంది. సో వితౌట్ ఎనీ ఎర్రర్, రైట్. సో మళ్ళీ నేను ఇంకొకసారి రన్ చేస్తాను. ఇప్పుడు నంబర్ చూడండి మారుతుంది. సో ఇప్పుడు నేనైతే మళ్ళీ రన్ చేశాను. మళ్ళీ ఒకసారి ఇది మీకు చూపించాలంటే జస్ట్ రీఫ్రెష్ చేయాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మారింది, సెకండ్ నెంబర్ మారింది, రైట్. సో ఈ విధంగా ఇప్పుడు మీకు ఇది అవుట్పుట్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ మీరు అవుట్పుట్ కూడా చెక్ చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకొని కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఆ జాబ్ రన్ అయ్యి ఉంటుంది. చూడండి ఇది అవుట్పుట్ ఫినిష్డ్ సక్సెస్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మీరు అవుట్పుట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఇన్స్టెన్సెస్లో కూడా అది కాన్ఫిగరేషన్స్ అని చేసి ఫుల్ ప్లేజ్డ్గా మనం పైప్ లైన్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు వన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీ ఇన్స్టెన్సెస్ని మీరు స్టాప్ అయితే చేయాలి. సో ఇక్కడ మీకు అన్ని ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ స్టాప్ చేస్తాను. మళ్ళీ ఇవే ఇన్స్టెన్సెస్ రేపు నేను మళ్ళీ యూస్ చేస్తాను కాబట్టి. సో క్లిక్ ఆన్ స్టాప్. అండ్ రేపు మళ్ళీ జెన్కిన్స్ని యూస్ చేయాలంటే మనం రన్ చేయాలి అంటే ఈ కమాండ్ అనేది ఇవ్వాలి, జావా స్పేస్
జార్ స్పేస్ జెన్కిన్స్ డాట్ వార్, మళ్ళీ అప్పుడు జెన్కిన్స్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.